శోభనం రోజు తన భార్యతో చేసిన శృంగారంలో తన యోని నుంచి రక్తం కారకపోవడంతో భార్య కన్య కాదని తెలిసింది భర్తకి. ఈ రోజుల్లో పెళ్లికి ముందే ప్రతి అమ్మాయి ఎవరో ఒకరితో ప్రేమలో ఉంటుంది. అలాగే తన భార్య కూడా ఎవరినో ప్రేమించింది. వాడితో పడక పంచుకొని తనని మోసం చేసి పెళ్లి చేసుకుందని అనుకుంటున్నాడు భర్త. ఆ రోజు నుంచి భార్యని చూసిన ప్రతిసారి భర్తకి కోపం పెరుగుతూ వస్తుంది. ఓ పక్క బాధపడుతూ ఉన్నా మరో పక్క కోపం. ఎందుకంటే తనెప్పుడు రాముడిలా ఉండాలని, తనకి వచ్చే భార్య సీత కావాలని కోరుకునేవాడు. కానీ ఇప్పుడు తన కోరిక తీరలేదు. బయటకి తనపై ఇష్టం ఉన్నట్టు నటిస్తూ ఉన్నా లోపల మాత్రం తనపై అసహ్యం పెంచుకుంటూ ఉన్నాడు భర్త. పెళ్ళైన కొన్నాళ్ళది. నవ్వుతూ భర్త దగ్గరికొచ్చిన భార్య, ఏవండి, మీరు తండ్రి కాబోతున్నారండి అనుకుంటూ చెప్పింది. తండ్రి కాబోతున్నా అనే వార్త విన్న ఏ భర్తకైనా సంతోషం ఉంటుంది. కానీ ఇతనికి సంతోషం లేదు, అనుమానముంది. ఆ మాట విన్న భర్త భార్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. భార్య మనసులో ఉన్న భర్త సంతోషంగా ఉన్నాడనుకుంటుంది. కానీ భర్త ఆ భార్యకి అబార్షన్ చేయించాలనుకుంటున్నాడనే విషయం తెలియదు. హాస్పిటల్కి వెళ్ళిన భర్త డాక్టర్తో, నా భార్యకి అబార్షన్ చేసేయండి, తన కడుపులో పుట్టే బిడ్డకి తండ్రిని నేను కాదు. నా భార్య పెళ్లికి ముందే ఎవరితోనో పడుకొని కడుపు తెచ్చుకుంది. నా భార్య కన్య కాదు అనే నిజం నాకు తెలుసు. ఇప్పుడు పుట్టే బిడ్డ కూడా నాకు పుట్టే బిడ్డ కాదనుకుంటూ చెప్పుకొచ్చాడు భర్త. భర్త మాటల్లో మూర్ఖత్వాన్ని గ్రహించిన డాక్టర్ అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నారు. భర్త చెప్పిన మాటలకి డాక్టర్ నవ్వుకొని, ఒక ఆడపిల్ల కన్యతత్వం పోవడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? తన యోని నుంచి తొలిసారి రక్తం రాకపోయినా తన యోగి భాగంలో ఉన్న పొర చీలిపోలేదని తెలిసిన ఆడపిల్లకి కన్యతత్వం పోయినట్టు కాదు. నీ భార్య గురించి నేను తెలుసుకున్నాను. నీ భార్య చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుకుదనం ఎక్కువ. ఆటల వల్ల అలసిపోవటం వల్ల నీ భార్య యోని భాగంలో ఉన్న పొర ముందే చీలిపోయింది. అందుకే నువ్వు తొలిసారి నీ భార్యతో శృంగారం చేసినప్పుడు ఆ భాగం నుంచి రక్తపు చుక్క కారలేదు. అది నువ్వు శృంగారం వల్ల మాత్రమే కోల్పోయిందనుకునే భ్రమలో ఉన్నావు. ముందు నువ్వు ఆ భ్రమ నుంచి బయటకి రా. నీ భార్య కన్యతత్వం ఎవ్వరూ తీసుకోలేదు. నీ భార్య తొలిసారి శృంగారం చేసింది కూడా నీతోనే. కావాలంటే పుట్టబోయే బిడ్డకి DNA టెస్టు చేయిస్తాను. తండ్రి ఎవరో నీకే తెలుస్తుందనుకుంటూ చెప్పారు డాక్టర్ భర్తకి. డాక్టర్ మాటలు విన్న భర్త నిజాన్ని తెలుసుకొని తన భార్యని ఇన్నాళ్ళు బాధ పెట్టినందుకు తనకి తాను క్షమాపణ చెప్పుకున్నాడు. తల్లి కాబోతున్న తన భార్య దగ్గరికి వెళ్ళి నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు. ఎప్పుడూ లేంది తన భర్త అంత ప్రేమగా దగ్గరికి తీసుకునేసరికి తను తల్లి కాబోతున్నా అనే విషయంలో తన భర్త సంతోషంగా ఉన్నాడేమో అనుకొని ఆ భార్య కూడా సంతోషించింది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చారు. ఆడపిల్లకి కన్యతత్వం పోవడం అంటే ఒకరితో శృంగారం చేస్తేనే కాదు, తన శరీరం చిన్న